కీసరలోని రాంపల్లి గ్రామానికి చెందినటువంటి ప్రశాంత్ గత అనేక సంవత్సరాలుగా గో సంరక్షణలో పనిచేస్తా ఉన్నాడు. పోలీసులు చేయాల్సినటువంటి పని గోరక్షకులు చేస్తా ఉంటే అక్రమంగా చట్ట వ్యతిరేకంగా వాహనాలలో గోవులను పశువులను తరలిస్తూ గోవధశాలలో అక్రమంగా స్లాటర్ జరుగుతుంటే అరికట్టాల్సినటువంటి పోలీసులు గోరక్షకుల మీదనే అక్రమ కేసులు పెట్టియడం, బెదిరించడము హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణ రాష్ట్రంలో చాలా పెరిగిపోయింది. స్లాటర్ హౌజెస్ పైన అనేకమైనటువంటి నియమ నిబంధనలు పెట్టడం జరిగింది. గోవుల హత్యపైన నిషేధము, పశువుల రవాణాపై కూడా అనేక నియమ నిబంధనలు ఉన్నాయి. కానీ ఏ ఒక్కటి కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా ఆ యొక్క నామ్స్ గాని, ఆ యొక్క రూల్స్ గాని, ఆ చట్టాలు గాని అమలు జరగడం లేదు. ఈ చట్టాన్ని రక్షించాల్సినటువంటి పోలీసులు, ఈ చట్టాలను కఠినంగా అమలు చేయాల్సినటువంటి పోలీసులు ఈ మాఫియాల చేతిలో కీలుబొమ్మలుగా మారి ఈరోజు గోరక్షకుల పైననే, ప్రజల పైననే దాడి చేస్తున్నటువంటి విషయం పూర్తిగా పోలీస్ వ్యవస్థ వైఫల్యం చెందింది. స్లాటర్ రోజులో పనిచేసేటువంటి మాఫియా, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇల్లీగల్ గా హైదరాబాద్ చుట్టుపక్కల అనేక స్లాటర్ హౌస్ లో, ఇల్లీగల్ స్లాటర్ హౌస్ లో పనిచేస్తూ ముఖ్యమైనటువంటి వ్యక్తుల చేతుల్లో వాళ్ళు ఈరోజు అక్రమ రవాణాలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా దీనికి అన్నిటి కూడా అండదండాలు అందిస్తున్నది మజ్లిస్ పార్టీ నాయకులు. ఈరోజు ఇబ్రాహిం ఖురేషి ఈ యొక్క నేరాలలో రాటు తేలాడు. శంషాబాద్ లో, గట్కేసర్ లో, గజ్వేల్ లో, ములుగులో అనేక క్రిమినల్ కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. హైదరాబాద్ సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులతో అసదుద్దీన్ ఓవైసీ ఏ రకంగా వారిని కలిసి పనిచేస్తా ఉన్నాడో సోషల్ మీడియాలో ఎంఐఎం మద్దతుదారులే చాలా వైరల్ చేస్తా ఉన్నారు ఫోటోలు. పట్టుకున్నటువంటి గోవులను మళ్ళీ స్లాటర్ హౌస్ కు తీసుకెళ్లే విషయంలో, అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులను విడిపించే విషయంలో, సీజ్ చేసినటువంటి వాహనాలను తీసుకెళ్లే విషయంలో ఎంఐఎం ఒక సపరేట్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఐఎం పార్టీ సంబంధించినటువంటి బహదర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్, రసూల్పుర కార్పొరేటర్ మహమ్మద్ ఖాదర్ వీళ్ళందరూ కూడా రెగ్యులర్ గా పోలీసులతో, కమిషనర్ తో, డీసీపీలతో మాట్లాడము, బెదిరించడము, పోలీస్ స్టేషన్ కి వెళ్లి సిఐలను, కానిస్టేబుల్ ఎదిరించడము, వాహనాలను విడిపించడం సర్వసాధారణంగా జరుగుతా ఉంది. వ్యవసాయం తర్వాత రాత్రి పంట పొలాల కట్టేస్తే తెల్లారి తరికి పశువులు మాయమవుతున్నాయి. ఎక్కడ పోతున్నాయి అంటే అవి తెలంగాణకు వస్తున్నాయి. రాత్రి బార్డర్ దాటి తెలంగాణకు వస్తా ఉన్నాయి. తెలంగాణకు వచ్చిన తర్వాత వాటికి అడిగేవాడు లేడు, ఎదిరించేవాడు లేడు. పోలీసుల సహాయ సహకారాలు, పోలీసులు భయపడ్డము, మజ్లిస్ పార్టీ యొక్క పెత్తనము, ప్రభుత్వాలు మజ్లిస్ పార్టీకి జీవూజూరు వ్యవహారము కారణంగానే ఈ రోజు అనేక ప్రాంతాలలో రైతుల దగ్గర నుంచి ఈ యొక్క మాఫియాకు సంబంధించినటువంటి వ్యక్తులు దొంగతనంగా పశువులను ఎత్తుకొస్తున్నారనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తాం. నేరుగా పశువులు కనిపిస్తేనే దిక్కులేదు. ఈరోజు నేరుగా పశువులు కనిపించే విధంగా రవాణా చేస్తుంటే గోరక్షకులు పట్టుకుంటేనే ఈరోజు దిక్కులేదు ఈడ తెలంగాణలో. కానీ దానికి తోడు కింద మత్తుమంది ఇచ్చినటువంటి పశువులు, పైన ఇంకేదో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టుగా ఈ మాఫియా ఈరోజు తెలంగాణలో తయారైన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అయినటువంటి వ్యక్తి కూడా, హజ్ కమిటీ మాజీ చైర్మన్ గా పనిచేసినటువంటి సలీం కూడా టిఆర్ఎస్ పార్టీ హయాంలో వేల కోట్ల రూపాయలు స్లాట్ హౌస్ ఇల్లీగల్ యాక్టివిటీ ద్వారా సంపాదించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఈ యొక్క ఇబ్రాహిం ఖురేషి కూడా ఆయనతో పార్టీ కలిసి పనిచేస్తా ఉన్నాడు. ఈ రెండు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ ఏది చెప్తే అది వినేటువంటి పరిస్థితి. నేను ఈ సందర్భంగా హైదరాబాద్ మధ్యలో ఉన్నటువంటి ఈ 2 స్లాటర్ హౌసెస్ కూడా పశువులకు సంబంధించి, గోవులకు సంబంధించి అక్కడ స్లాటరింగ్ ఆపాల్సినటువంటి అవసరం. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము అనేక రకాల చట్టాలు చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా అమలు జరిగే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది.